మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రాంపూర్ తండా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ స్టేషన్ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో 3 కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేసేవారమని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ రెండు కాన్స్టిట్యున్సీలో 3+2 5 కొత్త పోలింగ్ స్టేషన్స్ వాళ్ళ తాండాలలో వాళ్ళ ఊర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మన రామంతపూర్ తాండాకి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయితే కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే లాస్ట్ టైం ఉన్న పోలింగ్ స్టేషన్ ఒక 3 కిలోమీటర్స్ అబోవ్ ఉండే, సో ఇప్పుడైతే దగ్గరలోనే ఉంది అనేసి చెప్తా ఉన్నారు. తాండా లోపలనే ఏర్పాటు చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ అందరికీ, అంటే ఈ తాండా వాళ్ళే కాదు మొత్తం మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా సో పోలింగ్ స్టేషన్స్లలో ఏ సదుపాయాలు కలిగించాలనో, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, సో అక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కానివ్వండి, అక్కడ ఒక ఆశా వర్కర్తో హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి కానివ్వండి, షేడ్ నెట్ గురించి మంచి టెంట్ వేయడం కానివ్వండి, చైర్స్ కానివ్వండి, అన్ని సదుపాయాలు పోలింగ్ స్టేషన్లో మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎలక్షన్లో ఎంతైతే ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిందో దానికి మించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి సో 100% ఓటింగ్ మనకు వచ్చే విధంగా అందరు కూడా సర్దార్ చేయాలనేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. పెద్ద ఎత్తున అందరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.